హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేము డాబాకా ఛానల్కి. సో 9వ తరగతిలో 19వ పాఠం ఇక 2 పాఠాలు అయితే అయిపోతుంది. మొత్తం అయిపోతుంది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి 50 నుంచి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉన్నాయండి. సో అలా చేశాను. టోటల్గా చూడండి, డిఎస్సికి, టీఆర్టీకి అన్నిటికీ పనికొస్తుంది. రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకు యూజ్ అవుతుందని ఇదొకటి చేస్తున్నాను. ఇదొకటి పెండింగ్ ఉండే. ఓకేనా, మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అండ్ తెలుగు వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉన్నాయి. అండ్ సైకాలజీ కూడా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. మానవ హక్కులు ప్రాథమిక హక్కులు. ఓకే, ఇవి కొత్త సిలబస్ కాబట్టి కొత్త బుక్కుల నుంచి ఉన్నవి. సమాజ వివిధ అవసరాల లక్ష్యాల దృష్ట్యా అవసరమైన చట్టాలు తయారు చేయడానికి వీలు కల్పించే రాజ్యాంగాన్ని తయారు చేశారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సూత్రాల ఆధారంగా సమాజం ఉండాలని రాజ్యాంగం ఆశించింది. ఈ పీఠికను విరుద్ధంగా ఉన్న చట్టాలను కొట్టివేశారు. వ్యక్తుల హేతుబద్ధ కోరికలు హక్కులు అవుతాయి. ఈ కోరికలకు చట్టం నుంచి రక్షణ ఉంటుంది. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి తమకు నమ్ముకున్న వ్యక్తులను తమకు ప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశంతో సహా ఎంపిక చేసుకోవడానికి ప్రజాస్వామికం అనుమతినిస్తుంది. ఈ ఎంపికను ఓటు అంటారు. సో కులం, జాతి, లింగ, మత భేదం లేకుండా వ్యక్తులందరి హక్కులను భారత రాజ్యాంగం కాపాడుతుంది. అయితే ఈ వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి. వీటిని రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. ఓకే, ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన క్రోడీకరించి ఈ ప్రకటనపై అనేక ఆధునిక దేశాలు సంతకం చేసి ఇందులో పేర్కొన్న మౌలిక మానవ హక్కులను తాము కూడా కాపాడుతామని పేర్కొన్నాయి. ఓకే, ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో మూడో భాగంలో హక్కు. సో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయంటే మూడో భాగంలో ఉన్నాయి. మురవాలి మనం మూడో భాగంలో ఉన్నాయని మురవాలి. ఎందుకంటే ప్రాథమిక హక్కులు మనకు జీవితం గడపడానికి అవసరం, మంచి జీవితం గడపడానికి సులభం చేస్తాయి కాబట్టి మురవాలి అంటే మూడో భాగంలో గుర్తుపెట్టుకోరు. మూడో భాగంలో ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి హక్కులు మూడో భాగంలో, ముచ్చటగా ఉన్నాయి హక్కులు మూడో భాగంలో హక్కులను పేర్కొన్నారు. అణిచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుండి ప్రజలకు ఈ హక్కులను రక్షిస్తాయి. ఈ హక్కులు రక్షణనిస్తాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ హక్కులు ఉల్లంఘించినప్పుడు ఏ వ్యక్తి అయినా న్యాయం కోసం క్రింది న్యాయస్థానాలకు వెళ్లకుండా హైకోర్టుకు కానీ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కానీ నేరుగా ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ హక్కులను కాపాడడానికి, అమలు అయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని రీట్ అంటారు. ఇది రిపీటెడ్ క్వశ్చన్. రీట్ అంటారు. చూడండి, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. అనేది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘింపబడినప్పుడు న్యాయస్థానం తమంతట తామే సుమోటో విధారణ చేపట్టవచ్చు, ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇది కూడా ఓకే. తర్వాత చేపట్టవచ్చు, ఆదేశాలు జారీ చేయవచ్చు. సమానత్వపు హక్కు. భారత రాజ్యాంగం సమానత్వానికి హక్కు ఇస్తుంది. చట్టన రక్షణలో సమానత్వం. చట్ట రక్షణలో సమానత్వం. ప్రభుత్వం ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించకూడదు అని రాజ్యాంగం పేర్కొంటుంది. చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. దీనినే సమన్యాయ పాలన అంటారు. వినండి ఒక్కొక్కటి లైన్గా. ఎట్లా అంటే ఇట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్స్ సరళి మారింది. మీరు కాన్సెప్ట్గా చదివితేనే, లైన్ టు లైన్ చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే, అవగాహన చేసుకుంటేనే రాయగలిగే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్ బిట్స్ ఇస్తలేడు, అప్లికేషన్ టైప్ ఇస్తున్నాడు కాబట్టి. భారతీయ పౌరులకు వారి కులం, వర్ణం, లింగ, మతం, హోదా, జన్మస్థలం వంటి
వాటి ఆధారంగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకూడదు, వివక్షత చూపకూడదు. ఆధునిక రాజ్యంలో ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగానికి విస్తృత అధికారాలు ఉన్నాయి. అనేక విధులతో పాటు నియమ నిబంధనలు అమలు చేసే బాధ్యత దీనికి ఉంది. ఈ అధికారాన్ని వినియోగించటంలో వివక్షత చూపకుండా సమానత్వ అధికారం చూపుతుంది. సామాజిక సమానత్వం మతం, జాతి, కులం, వర్ణం, లింగం, జన్మ స్థలము వంటి ఆధారంగా ప్రభుత్వం పౌరుల పట్ల వివక్షత చూపకూడదు. సామాజిక సమానత్వం ఈ హక్కును అమలు చేసేటప్పుడు 2 మినహాయింపులు ఉంటాయి. అవి మహిళలు, పిల్లలు ప్రయోజనం జరిగేలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ప్రజలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేయవచ్చు. మహిళలు, పిల్లల కోసం చేరిన ప్రత్యేక ఏర్పాట్లు ప్రజలందరి దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. సామాజిక సాంప్రదాయాలు మొత్తంగా దేశ నేపథ్యాన్ని ఇవి పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ హక్కును కాపాడడానికి పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటికి మార్చి ఉమ్మడి కుటుంబం ఆస్తిలో మహిళలకు సముష్టి వారసులుగా చేశారు. రాజ్యాంగ వివక్షతను తొలగించడానికి ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్కు అవకాశం కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం వైద్య కళాశాలల్లో విద్యార్థుల్లో కొంత శాతం వెనుకబడిన తరగతులు లేదా షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగలతో నింపాలి. అవకాశాలలో సమానత్వం ప్రభుత్వం నియామకాలకు లేదా ఉపాధికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ రాజ్యాంగం సమాన అవకాశానికి హామీ ఇస్తోంది. ఈ చట్టం ప్రకారం కేవలం మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదని, వివక్షతకు గురి కాకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావించి వెనుకబడిన పౌరులకు అనుకూలంగా కొన్ని ఉద్యోగాలకు ప్రభుత్వం రిజర్వ్ చేసింది. అస్పృశ్యత నిషేధం ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం రద్దు పరిచింది. ఎప్పుడైతే అస్పృశ్యతకు పాటిస్తే అది నేరం అవుతుంది. అందుకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు. వాళ్ళకి జైలు శిక్ష కూడా పడవచ్చు. ఒక వ్యక్తికి ఒక ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించనివ్వకపోయినా, చెరువు, బావి నుండి నీళ్లు తీసుకోనివ్వకపోయినా ఆ వ్యక్తులకు పౌర హక్కుల రక్షణ చట్టం శిక్షను పేర్కొంటోంది. బిరుదుల రద్దు రాచరిక వర్గాన్ని, బూర్జువాలను ఇష్టమొచ్చినట్లు అసమానంగా విభజించటాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎటువంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధం విధించింది. రావ్ బహదూర్ ఖాన్ బహదూర్ పేర్లతో భారతదేశంలో ఒక రాచరిక వర్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిరుదులను సైతం రాజ్యాంగం నిషేధించింది. భారతదేశ పౌరుల సైనిక, పౌర పతకాలను పొందవచ్చు. భారతరత్న, పరమవీర చక్ర, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పతకాలు పొందిన వాళ్ళకి బిరుదులుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి అవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు. స్వాతంత్రపు హక్కు రాజ్యాంగం నిర్మాతలు ముఖ్యమని భావించిన కొన్ని వ్యక్తిగత హక్కులను భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. స్వాతంత్రపు హక్కు 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ హక్కు వలన వ్యక్తులకు ప్రజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. వాక్ అంటే మాట్లాడుకోవడం, ఓకే. భావ ప్రకటన మాట్లాడే భావనలు తెలుపుకోవడానికి. ఎందులో ఇది? ఈ హక్కు వలన వ్యక్తులు తన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఓకే. ఈ హక్కు పరిమితమైన హక్కు. శాంతి, భద్రత, నైతికత, ప్రజాహితం వంటి కారణాలతో ఈ హక్కును పరిమితం చేయవచ్చు. ఈ హక్కు ప్రకారం ప్రజాహితము, మర్యాద, నైతికతల దృష్ట్యా సినిమాలు, సెన్సార్లు బోర్డు ద్వారా సమీక్షింపబడతాయి. వాక్ స్వాతంత్రం ఇతరులను దూషించేదిగా, అనైతికమైనదిగా, చట్ట విరుద్ధమైనదిగా ఉండకూడదు. ఇతరులను రెచ్చగొట్టకుండా లేదా ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రేరేపించకుండా ప్రజలను నిషేధించే చట్టాలు ఉన్నాయి.
ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. శాంతి భద్రతల దృష్ట్యా, దేశ సార్వభౌమకత సమగ్రతల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభావం కొన్ని పరిమితులను విధించవచ్చు. శాంతియుతంగా ప్రదర్శనలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించటానికి ప్రతి ఒక్కరికి హక్కు కలదు. ఈ హక్కుపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ సమావేశమైన శాంతియుతంగా ఉండాలి. ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకూడదు. ఏదైనా నిరసన, ఊరేగింపు నిర్వహించేటప్పుడు పాలనా విభాగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సంఘాలు, సభలుగా ఏర్పడే హక్కు. శాంతి భద్రతలు, నైతికత, దేశ సార్వభౌమకత సమగ్రత దృష్ట్యా ఈ హక్కులపై కొన్ని పరిమితులను విధించవచ్చు. ఈ హక్కు ప్రకారం ప్రజలు సాంస్కృతిక సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఏర్పడవచ్చు. స్వేచ్ఛగా సవరించే హక్కు. ఈ హక్కు ప్రకారం భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళవచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై కొన్ని పరిమితులను విధించవచ్చు. ఈ హక్కు ప్రకారం అంటువ్యాధుల వ్యాప్తికి అరికట్టడానికి ప్రయాణాలపై పరిమితులను విధించవచ్చు. కొన్ని సరిహద్దుల ప్రాంతాలలో స్వేచ్ఛా సంచారం వలన దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే కొన్ని పరిమితులను విధించవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు. సాధారణ ప్రజానిక ప్రయోజనాల దృష్ట్యా లేదా షెడ్యూల్ తెగల దృష్ట్యా ఈ హక్కులపై కొన్ని పరిమితులను విధించవచ్చు. ఆదివాసీ, గిరిజన ప్రజల దోపిడీకి, బలప్రయోగానికి గురి కాకుండా రక్షించడానికి కొన్ని పరిమితులు విధించారు. ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైన చేపట్టే హక్కు. ఓకే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వము పరిమితులను విధించవచ్చు. ఈ హక్కు ప్రకారం అనైతికమైన, ప్రమాదకరమైన వ్యాపారం చేపట్టే హక్కు వ్యక్తులకు లేదు. ఏదైనా వృత్తి లేదా వ్యాపారం చేపట్టడానికి వృత్తిపర సాంకేతిక అర్హతను సిఫారసు చేయవచ్చు. భారతదేశ స్వాతంత్రం, సార్వభౌమత్వం, సమగ్రతల దృష్ట్యా స్వాతంత్రపు హక్కులోని ఈ 6 స్వేచ్ఛలపై ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించవచ్చు. అత్యవసర స్థితి ప్రకటించినప్పుడు ఈ 6 స్వేచ్ఛలు రద్దు అవుతాయి లేదా కొన్ని పరిమితులు విధించబడతాయి. అయితే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలను తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి వీలు లేదు. జీవించే హక్కు. రాజ్యాంగం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలను హామీ ఇస్తుంది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్లో భాగంగా నేరానికి శిక్ష విషయంలో రక్షణను హామీ ఇస్తుంది. అనగా ఆ సమయానికి అమలులో ఉన్న చట్టం సూచించిన శిక్షకు మించి శిక్ష వేయటానికి వీలు లేదు. చట్టం ద్వారా తప్పించి ఏ వ్యక్తి జీవితానికైనా, వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు. అనగా ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు మాత్రమే అతడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు పరిమితం చేయబడ్డాయి. 2002లో జీవించే హక్కులో విద్యా హక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీని ప్రకారం అవసరమయ్యే పాఠశాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. తమ పిల్లల క్రమం తప్పకుండా బడికి హాజరు అయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులే. సాధారణ పరిస్థితుల్లో అరెస్టు అయిన వ్యక్తి హక్కులను జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులతో పేర్కొన్నారు. సర్దైందని మస్తు సలిపెడుతుంది. సర్దైంది. పొద్దుగాల లేచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఎవరికి అరెస్ట్ చేయకూడదు. ఓకే, అరెస్ట్ అయిన వ్యక్తి తన ఎంచుకున్న లాయర్ ద్వారానే వాదించే హక్కు కలదు. పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ క్రింది బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి. ఓకే, ఒక భూస్వామి లేదా గుత్తేదారు వేతనం లేకుండా లేదా చాలా తక్కువ వేతనానికి బలవంతంగా ఎవరితోనైనా పని చేస్తుంటే అది దోపిడీ గురి కాకుండా ఉండే ప్రాథమిక హక్కుని ఉల్లంఘన అవుతుంది. ఒకవేళ దోపిడీకి గురి అవుతున్న వ్యక్తి న్యాయస్థానాల్లో దావా చేయవచ్చు. 14 సంవత్సరాల లోపు బాలలు కర్మాగారాలు, గనులను ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం అని రాజ్యాంగం పేర్కొంటుంది. అగ్గిపెత్తెలు, టపాకాయలు, బీడీలు, తివాచీలు తయారీ, ముద్రణ, అద్దకం వంటి పనులలో పిల్లలను పనిలో పెట్టుకోవటాన్ని నిషేధిస్తూ చట్టాలు చేశారు. మత స్వాతంత్రపు హక్కు. పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అవలంబించే హక్కును కలిగి ఉన్నారు. వ్యక్తిగత తన ఆచారాలను పాటించకుండా ఏ వ్యక్తిని నిషేధించకూడదు. ఈ హక్కు ప్రకారం ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఏ మతాన్ని ఆచరించకుండా కూడా ఉండవచ్చు. భారతదేశంలో లౌకిక స్ఫూర్తిని ఈ హక్కు కాపాడుతుంది. రాజ్యాంగం ప్రకారం భారత్ ప్రభుత్వానికి ఏ మతము లేదు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఉండాలి. పంజాబ్లో సిక్కు మతస్థులు ఎక్కువ. సాంస్కృతిక విద్య విషయక హక్కు ఎక్కువ. అక్కడ భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యక వర్గాలకు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు ఉంది అని రాజ్యాంగం పేర్కొంది.
ఈ హక్కు ప్రకారం తమ సంస్కృతిని, భాషను కాపాడుకోవటానికి సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినప్పుడు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలను, దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కలదు. న్యాయస్థానాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయటం ద్వారా ఈ హక్కులను తిరిగి అందిస్తాయి. ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇందులో విఫలమైనప్పుడు దానికి దావా చేయవచ్చు. పేద, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రజా యోజన. దావా చేయటానికి ప్రజలు కోర్టులు ప్రోత్సహిస్తాయి. ఏ వ్యక్తి అయినా, సంస్థ అయినా ప్రజల తరపున ప్రభుత్వం మీద దావా చేయవచ్చు. అందుకే ఇటువంటి దావాలను ప్రజా ప్రయోజనాల దావాలు అంటారు. ప్రజా ప్రయోజన దావాలను ఇంగ్లీష్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్లుప్తంగా పిల్ అని అంటారు. ఓకే, క్లుప్తంగా పిల్ అంటారు. పార్లమెంటు ద్వారా హక్కులను సవరించవచ్చు లేదా ఒక హక్కు అర్థాన్ని విస్తృతపరుస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు ఇవ్వవచ్చు. ఆహారాన్ని హక్కును విస్తృతపరిచి జీవించే హక్కు నేపథ్యంలోకి చేర్చారు. హక్కుల మూలాలు ఇంగ్లాండులోని మాగ్నా కార్టాలో. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. విప్లవాలను ఉన్నాయి. మాగ్నా కార్టాను ఫ్రెంచ్ విప్లవంలోనూ ఉన్నాయి. ప్రపంచ యుద్ధాల తర్వాత ఇకపై పెద్ద యుద్ధాలు జరగకుండా చూడాలన్న ప్రధాన ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని నెలకొల్పారు. ఐక్యరాజ్య సమితి 9 దేశాల బృందంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 30 అధికరణలతో ఈ సంఘం మానవ హక్కుల ముసాయిదా ప్రతిని తయారు చేసింది. 1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశం దీనికి ఆమోదించడంతో విశ్వవ్యాప్త మానవ ప్రకటన మారింది. ఈ ప్రకటనపై సంతకం చేసిన సభ్య దేశాలని ఈ హక్కులను కాపాడాలి. వీటికి చట్టాల కొన్న బలం లేదు. కానీ హక్కులను ఉల్లంఘించడం అంతర్జాతీయ సమాజానికి అయోదయోగ్యంగా ఉండరాదు. 1993లో భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడానికి ఒక చట్టాన్ని చేసింది. ఈ చట్టం కింద జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. పౌర న్యాయస్థానాలకు ఉండే అధికారం ఈ సంఘానికి దేశం అంతటా ఉండేలా చట్టం వీలు కల్పించింది. ఉట్టుట్టిగా మీద చదివిపోతే అప్లికేషన్స్ రాయరాదండి. అప్లికేషన్ టైప్లో చెయ్యరా మీద చదువుకుంటా పోతే అవగాహన ఉండాలి. మొత్తం బిట్టుకు అంటే లైన్ తెలిసి ఉండాలి. టెక్స్ట్ బుక్కులు మాత్రమే చదవాలి. టెక్స్ట్ బుక్కులు చదువుకుంటూనే వేరేవి చదవాలి. ఇలా లైన్ టు లైన్. హక్కుల ఉల్లంఘన జరిగే పరిస్థితిపై విచారణ, పర్యవేక్షణ కోసం జాతీయ మహిళా సంఘం, జాతీయ అల్పసంఖ్యాకుల సంఘం, రాష్ట్ర మానవ హక్కుల సంఘం మొదలైన వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘానికి తనంతట తాను అనగా సుమోటోగా విచారణ చేపట్టే అధికారం కలదు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏ న్యాయస్థానంలోనైనా విచారణ జరుగుతున్నప్పుడు దాని అనుమతితో జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవచ్చు. మానవ హక్కుల రక్షణకు రాజ్యాంగం కింద దాని ద్వారా ఉన్న అంశాలను సమీక్షించి అవి మరింత మెరుగ్గా అమలు కావడానికి తీసుకోవాల్సిన చర్యలను జాతీయ మానవ హక్కుల సంఘం సిఫారసు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘనను ఇది సమీక్షించింది. మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వీటి వల్ల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదును జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు చేయవచ్చు. పోలీసులు వేధింపులు, ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయటం, సమాచార హక్కును తిరస్కరించటం, అవినీతి, మహిళల, బాలికల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు, నేర విచారణలో ఆలస్యం, బాలిక శిశు హత్య ప్రతిఫలం కోసం కిడ్నాపింగ్, మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు, కుటుంబంలో మహిళల పట్ల వివక్షత, ఇంటి పని చేసే వాళ్లపై హింస మొదలైనవి మానవ హక్కుల ఉల్లంఘనకు కొన్ని ఉదాహరణలు. ప్రాథమిక విధులు. హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు లేదా బాధ్యతలు ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉండే ప్రజల పట్ల ఈ బాధ్యతలను నిర్వహించాలి. అవి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కానీ, జెండాను కానీ అవమానించకూడదు. స్వాతంత్రానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి అనుసరించాలి. భారతదేశ సార్వభౌమకత, సమగ్రతను కాపాడాలి. దేశ రక్షణకు బాధ్యత వహించాలి. వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవాన్ని భంగం కల్పించకూడదు. దేశ పర్యావరణ క్షీణతను నివారించి మెరుగుపరచాలి. మన దేశ ఉమ్మడి సంస్కృతి మహోన్నత
సంపదను గౌరవించాలి, కాపాడాలి. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రజా ఆస్తులు కాపాడాలి. అన్ని రంగాల్లో అత్యున్నత శ్రేణిని అందుకోవడానికి కృషి చేయాలి. పిల్లలను విద్యావంతులుగా చేయాలి. ఈ పాఠంకు సంబంధించి అదనపు సమాచారం. మన రాజ్యాంగంలో అమెరికా రాజ్యాంగం స్ఫూర్తిగా 12 నుంచి 35 వరకు ఉన్న అధికారాలలో ప్రాథమిక హక్కును పొందపరిచారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ఓకే, 7 ఉండేవి. ఆస్తి హక్కుపై 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని పరిమితులను నిషేధించారు. ఓకే, 1976లో. తర్వాత 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేశారు. 78లో 44వ రాజ్యాంగం. ఓకే, 4 ఎగిట్లు కొడితే 44 రద్దు చేసిందంటే ఇక 4 కొట్టి 4 తన్ని బయటికి ఎలగొట్టిరు ఆస్తి హక్కు ఇయ్యాని అని గుర్తుపెట్టుకోరు. 4 తన్నిండ్రు, 4 కొట్టిర్రు, 4 సార్లు చెప్పిర్రు, 4 తన్నిండ్రు, తన్ని బయటికి ఎలగొట్టిర్రు. ఇక అప్పటి నుంచి ఆస్తిలో భాగం లేదని గుర్తుపెట్టుకోరు. 70 నుండి మనకు 1978 నుంచి మనకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. 14 అట 1-4. ఆర్టికల్ 15 ప్రకారం పౌరుల మధ్య మతం, తెగ, కులం లేదా లింగ, ప్రాంతీయ వివక్షతకు చూపరాదు. ఆర్టికల్ 16 అందరికీ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత లేదా అంటరానితనం అంటేనే ఏడుస్తారు కదా, 17 అని గుర్తుపెట్టుకోరు. అంటరానితనం అంటేనే ఏడుపు వస్తుంది కదా, అందుకే 17 అని గుర్తుపెట్టుకోరు. ఆర్టికల్ 18 ప్రకారం సైనిక లేదా విద్య విషయక బిరుదులు తప్ప ఇతర బిరుదులు ఇవ్వరాదు. రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు. సూచనరా 19 ప్రకారం భారత రాజ్యాంగం 6 రకాల స్వాతంత్రాలను ప్రసాదించింది. 21వ ప్రకారం వ్యక్తి జీవనానికి స్వాతంత్రానికి భంగం కలిగించకూడదు. రాజ్యాంగం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఆర్టికల్ 20 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్లో భాగంగా నేరానికి శిక్ష విషయంలో రక్షణను హామీ ఇస్తుంది. దీనికి అర్థం దేశంలో ఆ సమయానికి అమలులో ఉన్న చట్టం సూచించిన శిక్షకు మించి శిక్ష వేయటానికి వీలు లేదు. జీవించే హక్కు కింద మరణించే హక్కు లేదు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవటం లేదా ప్రయత్నించడం నేరం అవుతాయి. సో ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అని గుర్తుపెట్టుకో. ఈ ఉచిత నిర్బంధ విద్య ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉన్న ఆర్టికల్ ఇస్తుంది అని చెప్పారు. మనకు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకైతే 21, అమ్మాయిలకైతే 18. కరెక్టేనా? అవి ఏమైనా పెంచిరా? కరెక్టే కదా. అయితే అట్లా 21, 6 నుంచి 14 సంవత్సరాల వరకు మనకు చదువుకునేది హక్కు ఇచ్చిర్రు. ఇక 21 వరకు పెళ్లి చేసుకునే హక్కు కూడా ఇచ్చిర్రు. కాబట్టి ఆర్టికల్ 21లో ఇది నేను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2002 సంవత్సరం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ విద్యను చేర్చారు. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలందరికీ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. 2002 ఓకే. 86వ రాజ్యాంగం సవరణ చేసిరంట. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇది ఏప్రిల్ ఫుల్ చేసి వచ్చింది మనకు. ఏప్రిల్ 1 రోజు 2010. ఓకే. ఆర్టికల్ 22 ప్రకారం ఏ వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోకూడదు. వ్యక్తికి తన న్యాయ సహాయం పొందే వీలు కల్పించాలి. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల అమ్మకం, కొనుగోలు, వెట్టిచాకిరి వంటి చర్యలు నిషేధం. ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు పిల్లలకు కర్మాగారాల్లో, గనుల్లో ప్రమాదకరమైన ఆరోగ్యమైన హాని కలిగించే పనులు నియమించరారు. ఎందుకంటే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 24 ఇది 14, ఇది 4 లేదా కర్మాగారాలు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. షిఫ్టింగ్ ఉంటాయి కదా, మార్నింగ్ ఈవినింగ్. సో ఆర్టికల్ 24 దేని గుర్తుపెట్టుకోవాలంటే కర్మాగారాలు గుర్తుపెట్టుకోవాలి. అవి 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. సో గనులలో పిల్లలు అందులో ఉంచుకోవద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంటుంది 24. కర్మాగారాలు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి.
కర్మాగారాలు. సో అట్లా ఆర్టికల్ 25 ప్రకారం భారత రాజ్యాంగం ఏ మతాన్ని అయినా అవలంబించడానికి ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం మత ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు, స్థిర చరాస్తులపై యాజమాన్య హక్కు. ఆర్టికల్ 27 ప్రకారం మత ఆధారంగా రాజ్యం ఏ వస్తు పన్నులపై వేయడానికి వసూలు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 28 ప్రకారం రాజ్యం నుంచి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలు మతపరమైన బోధనలు చేయరాదు. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి పౌరుడు స్వీయ భాష సంస్కృతులను పరిరక్షించుకోవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందే కులం, మతం, ప్రాంతం, భాష, లింగపరమైన అంశాలు ప్రాతిపదిక ప్రవేశాన్ని నిషేధించరాదు. ఆర్టికల్ 300A ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టపరమైన హక్కుగా మిగిలిపోయింది. 300 రూపాయలు పెట్టాలి మరి ఆస్తి కొనాలంటే గట్లా. కొన్ని రాజ్యాంగ సవరణలు 2000 సంవత్సరం 81 రాజ్యాంగ సవరణ ద్వారా 2081 ఏదైనా ఒక సంవత్సరంలో భర్తీ కానీ రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాలకు తర్వాత సంవత్సరంలో భర్తీ చేసే ఆ ఉద్యోగాలు 50% లోపు రిజర్వేషన్ ఉండాలనే నిబంధన పరిధిలోకి రాదు అనే అంశాన్ని చేర్చారు. 2001 సంవత్సరం 85 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యం ఎస్సీ ఎస్టీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలకు పదోన్నతి కల్పించడానికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి. 1955 సంవత్సరంలో పార్లమెంటు అస్పృశ్యత చట్టాన్ని రూపొందించింది. 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగం సవరణ ద్వారా ఉచిత నిర్బంధ విద్యను చేర్చారు. 2002లో ఇది 86 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చెప్పుర్రి. 86 ఉచిత నిర్బంధ విద్య ఇంపార్టెంట్ ఎన్నోసార్లు వచ్చింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్లో అమలులోకి వచ్చింది. 1978 సంవత్సరం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి చట్టపరమైన హక్కుగా చేర్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు గురించి ప్రస్తావించలేదు. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని చేర్చాలని భావించి ఆనాటి అధికార పార్టీ స్వరాజ్ సింగ్ కమిటీని 1976లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాథమిక విధులను సూచించింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంటు 42వ రాజ్యాంగంలో సవరణ బిల్లు ప్రవేశపెట్టి 14 రకాల ప్రాథమిక విధులను చేర్చారు. ప్రాథమిక విధులను రాజ్యాంగం 4A భాగంలో 5(1) భాగంలో అధికారంలోకి ప్రస్తావించారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పిల్లలను విద్యావంతులుగా చేయాలి అనే మరొక ప్రాథమిక విధిని చేర్చారు. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. మొదటి 10 ప్రాథమిక విధులు 1977 జనవరి 3వ తేదీన నుంచి అమలులోకి వచ్చాయి. 11వ ప్రాథమిక విధి 2002 డిసెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగంలోని 42వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న అధికారాలలో ఆదేశ సూత్రాలు పొందుపరచబడ్డాయి. ఈ సూత్రాలు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసన నిర్మాణం ద్వారా పరిపాలనలో పాటించాలి. మంచిగా కాన్సెప్ట్ తోటి చదవాలండి. ఓకే, బిట్టు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్నో భాగంలో కలవు చెప్పాను కదా. మూడో భాగంలో ప్రాథమిక హక్కులు, మూడో భాగంలో ముచ్చటగా ప్రాథమిక హక్కులు చేయాలంటే ఓకే మురవాలి మనకు మురుసుకుంటా. మన రాజ్యాంగంలో ఏ దేశపు రాజ్యాంగం స్ఫూర్తితో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు? అమెరికా. హక్కు అంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలి. న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు ఏది? డి రీట్ అండి. రిట్. తర్వాత అత్యవసర పరిస్థితుల్లో కూడా ఏ హక్కును తాత్కాలికంగా రద్దు చేయడానికి వీలు లేదు? ఏ మరియు బి. ఆన్సర్ వచ్చేసి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. ఎన్ని సంవత్సరాలలోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం? చెప్పండి. 14 సంవత్సరాల లోపు పిల్లలు. పంజాబ్ రాష్ట్రంలో ఏ మతస్థులు ఎక్కువ? ఏ మతస్థులు అండి? ఏ మతస్థులు ఉన్నారు? సిక్కులు. డాష్ నుండి డాష్ సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాలు. ప్రాథమిక హక్కులను కాపాడడానికి ఏ న్యాయస్థానంలో దావా చేయవచ్చు? డి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు.
హక్కును ఆహారానికి హక్కును విస్తృతపరిచి ఏ హక్కు నేపథ్యంలోకి చేర్చారు? బి. జీవించే హక్కు. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన హక్కు ఏది? సి. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ క్రింది వాటిలో ఏ హక్కు లౌకిక స్ఫూర్తిని కాపాడుతుంది? బి. మత స్వాతంత్రపు హక్కు. లౌకిక అంటే ఏది గుర్తుకు రావాలి? ఈ క్రింది వాటిలో ఏ హక్కు 6 స్వేచ్ఛలను హామీ ఇస్తుంది? డి. రాజ్యాంగపు పరిహారపు హక్కు. ఆహారానికి హక్కును విస్తృతపరిచి ఏ హక్కులోకి చేర్చారు? బి. జీవించే హక్కు. ఎన్ని దేశాల సంఘం మానవ హక్కుల ముసాయిదా ప్రతినిధి తయారు చేసింది? బి. 9 దేశాలు. ఏ హక్కును ప్రాథమిక హక్కును రక్షణ వలయంగా భద్రత కవచంగా పరిగణిస్తారు? 15వది డి. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనను చేసింది? బి అండి 1948. స్వాతంత్రం వచ్చిన తర్వాత అని గుర్తుపెట్టుకోవాలి, 1 సంవత్సరం తర్వాత. అంతర్జాతీయ ఒప్పందంలోని ఉల్లంఘనను ఇది సమీక్షిస్తుంది? సి. ఐక్యరాజ్య సమితి. తర్వాత విశ్వవ్యాప్త మానవ హక్కులను క్రోడీకరించింది ఏది? 18వది సి అంటే ఐక్యరాజ్య సమితి. పిల్లలను విద్యావంతులుగా చెయ్యాలి అనేది ఏంటిది అనేది బి అండి ప్రాథమిక విధి. మానవ హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చట్టం చేసింది? సి. 1993. ఈ సమానత్వం ద్వారా పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటిని మార్చి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలను సమిష్టి వారసులుగా చేశారు. డి. సామాజిక సమానత్వం. మానవ హక్కుల ముసాయిదా ప్రతిలో ఎన్ని ఆధారణలు కలవు? సి అండి 45 అధికరణలు కలవు. ఏ వ్యక్తి అయినా సంస్థ అయినా ప్రజల తరపున ప్రభుత్వం మీద దావాను ఏమంటారు? బి. పిల్ అంటారు. పిల్. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు కలవు? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? డి. 11. ప్రాథమిక హక్కుల మూలాలను గుర్తించండి. 25. డి అండి ఏ మరియు బి. ఇంగ్లాండ్ మాగ్నా కార్టా, ఫ్రెంచ్ విప్లవం. ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. ఏ సంవత్సరంలో జీవించే హక్కులు విద్యా హక్కు భాగంగా చేర్చారు? బి. 2002లో. ఈ హక్కు కింద బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి. సి. పీడనాన్ని నిరోధించే హక్కు. ఓకే, ఇంకో లెసన్ ఉంది కదా, మహిళల రక్షణ చట్టాలు. ఓకే, ఇంకో వీడియో చేస్తాను, ప్లీజ్ చూడండి. చాలామందికి ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ఒక్కసారి వీడియో చూసిరంటే మీకు 3 సార్లు రివిజన్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అంటే నేను 6th నుంచి 10th వరకు ఇప్పుడు మొత్తం చేసేసాను. ఇంకొకటి లెసన్ ఉంది 9th క్లాస్లో, అది చేసేస్తే మొత్తం అయిపోతుంది. ఒక లెసన్కి ఒకటే వీడియో, అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒక లెసన్కి ఒకటే వీడియో చేశాను. చూడండి, ఖండాలు కూడా చేశాను. ఓకే, స్పెషల్గా ఖండాలు కూడా చేశాను. దయచేసి మన వీడియోలో చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.